హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ నేను వచ్చేసి మునగాకుతో 2 రకాల రెసిపీస్ని పరిచయం చేయబోతున్నాను. ఇవి కానీ ఒక్క చుక్క కానీ ఆయిల్ వాడుకుంటా హెల్దీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను అనమాట. ఒకటి వచ్చేసి మునగాకు పొడి, రెండోది వచ్చేసి మునగాకు ఫ్రై. రెండు కానీ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచివన్నమాట. ఈ మునగాకు ఫ్రై మాత్రం మనం ప్రిపేర్ చేసుకున్న రోజే తినేసేయాలి. అలాగే మునగాకు పౌడర్ని మనము 6 నెలల పాటైనా స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది ఒక చుక్క కానీ వాడం కాబట్టి మనకు అది పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మునగాకు పొడి. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి 8 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక 2 స్పూన్ల వరకు మినప్పప్పు, 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వచ్చేసి ఇక్కడ ధనియాలు ఇంకా జీలకర్ర యాడ్ చేసుకున్నా కదా, దీంట్లో మీకు కావాలంటే ఏదైనా ఒకదాన్ని స్కిప్ కానీ చేసుకోవచ్చు. కాకపోతే 2 యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసుకునే మునగాకు పొడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులని కానీ యాడ్ చేసుకోండి. తెల్ల నువ్వులు కానీ ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికైతే తెలిసిందే కదా. పువ్వులు వచ్చేసి త్వరగానే వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రబ్బలను పొట్టుతో సహా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు. వీటిని కానీ మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే అన్నీ కానీ చక్కగా వేగిపోతాయి. ఇవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనించి తీసుకుందాం. ఇదే ప్యాన్లోకి మునగాకుని తీసుకుందాం. ఈ మునగాకు నేను ఆల్రెడీ వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఆ మునగాకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొలతల్లో చెప్పాలంటే 1 కప్పు వరకు ఉంటుంది. మనకు మునగాకు ఎంత తీసుకున్నా సరే ఫ్రై అయిన తర్వాత క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో లో టు మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఇది కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం పౌడర్ని చేసుకోవడానికి వీలు పడుతుంది. ఒకవేళ సాఫ్ట్గా ఉన్నట్లయితే అస్సలు పౌడర్ అయితే అవ్వదు. ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అనేది పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించేసి తీసుకుందాం. మునగాకుని పొడికి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందనమాట. మీకు కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకోవచ్చు. ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ పప్పుల మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని బ్లెండర్లోకి వేసేసుకొని బ్లెండ్ చేసేసి తీసుకుందాం. తర్వాత లాస్ట్లో మునగాకుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే మునగాకుని యాడ్ చేస్తే ఇది పౌడర్ అవ్వదు. దీంట్లోకి నేను ఇక్కడ రాళ్ళుప్పుని వేసుకుంటున్నాను. మీరు సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. రాళ్ళుప్పు అనేది ప్రిజర్వేటివ్ లాగా పనిచేసి మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలాగా చేస్తుంది. కాబట్టి నేను దాన్ని వాడుతున్నాను. జార్లో వేసుకున్న వీటిని చక్కగా పౌడర్ కింద రెడీ చేసేసి తీసుకుందాం. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని చల్లారబెట్టుకున్నాం కదా మునగాకు, ఆ మునగాకుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. వేసుకున్న మునగాకుని కానీ బ్లెండ్ చేసేసి తీసుకుందాం. మనకు బ్లెండింగ్ అనేది పూర్తిగా పౌడర్ కింద కాకుండా కాస్త బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసేసి తీసుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పొడితో పాటు తిని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీ దోశలతో పాటు కానీ కొద్దిగా నెయ్యి కాంబినేషన్లో తిన్నామంటే అదిరిపోతుంది. మునగాకు పొడిని ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అంటే మనకు 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అలాగే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మునగాకు ఫ్రై. ఈ మునగాకు ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు పల్లీలను తీసుకొని దోరగా వేయించేసి తీసుకోండి. మనం వచ్చేసి దీంట్లో ఆయిల్ వేయట్లేదు కానీ పల్లీల పౌడర్ అయితే వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. దాంతో మన మునగాకు ఫ్రైకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. పల్లీలని చక్కగా వేయించుకొని ఒకసారి చేత్తో ఈ విధంగా నొక్కి చూసుకున్నారంటే పొట్టు సపరేట్ అవుతుంది కదా. పల్లీలు చక్కగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న పల్లీలని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వేసుకున్న పల్లీలని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ లోపల మనము దీంట్లోకి ఎండుమిర్చిని కానీ యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. నేను వచ్చేసి మనం తీసుకున్న పల్లీలకి సరిపడా అంటే ఒక 5 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. మీరు తీసుకునే మిర్చి టేస్ట్ని బట్టి మీరు ఒక 5 నుంచి 8 వరకు ఎండుమిర్చి అయితే తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వేసుకున్నామంటే మనకు కారం అయితే ఎక్కువైపోతుంది అనమాట. నావి చాలా కారంగా ఉంటాయి కాబట్టి నేను 5 మాత్రమే వేసుకొని వేయించుకుంటున్నాను. మనం దీంట్లో తీసుకున్న అన్నీ కానీ డ్రై రోస్ట్ మాత్రమే చేసి తీసుకుంటామన్నమాట. కానీ చక్కగా వేగిపోయి ఇప్పుడు పల్లీలు వేసుకున్న ప్లేట్లోకి వీటిని కానీ వేసుకొని 2 కానీ చక్కగా చల్లారనివ్వండి. ఇదే ప్యాన్లోకి నేను ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రబ్బలు కాస్త క్రష్ చేసేసి తీసుకున్నాను అనమాట. దీంట్లోకి మనం వచ్చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మునగాకుని యాడ్ చేసుకుందాం.
ఇక్కడ వచ్చేసి ఒక 2 కప్పుల వరకు మునగాకుని ఆల్రెడీ వాష్ చేసేసి ఆరబెట్టి పెట్టేసుకున్నాను. దాన్ని తీసుకుంటున్నాను. బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉన్నట్లయితే దీంట్లో నుంచి రిలీజ్ అయ్యే వాటర్తోనే మునగాకు అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. ఈ సీజన్లో మనకు ఎక్కడ చూసినా సరే మునగాకు అనేది చాలా ఎక్కువ మోతాదులో లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా దొరికినప్పుడు తెచ్చుకొని మీరు పౌడరు, ఫ్రై, అలాగే పప్పులో వేసుకోవచ్చు, రోటి పచ్చడి కింద చేసుకోవచ్చు, పరాటాస్ చేసుకోవచ్చు, అలాగే ఎగ్గుతో పాటు వేసుకొని అయినా ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇంకాను మునగాకుతో చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసిన కొన్ని రెసిపీస్ అయితే నేను మీకు చెప్తున్నాను అనమాట. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ వచ్చినా కానీ మునగాకు మాత్రం కంపల్సరీ మీకు దొరికినప్పుడల్లా యూస్ చేసుకోండి. మునగాకుని మన డైలీ డైట్లో తరచుగా తీసుకోవడం వల్ల మనకు వచ్చేసి కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఎవరికైనా గోర్లు అవి పలసగా ఉంటాయి కదా, అవి చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. దీంట్లో నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ని కానీ వేసేసుకున్నాను అనమాట. అంతేకాకుండా షుగర్, బీపీ ఉండే వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ రెండు కానీ కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా ఈ మునగాకు జుట్టు ఆరోగ్యాన్ని కానీ మెరుగుపరుస్తుంది. ఎప్పుడైనా సరే మీకు మునగాకు దొరికినప్పుడు తెచ్చుకొని పేస్ట్ కింద ప్రిపేర్ చేసేసి దాంతోపాటు పెరుగు కొద్దిగా అలాగే నిమ్మరసం కలిపేసుకొని జుట్టుకు పెట్టి చూడండి. ఆ రోజు తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టు అయితే మంచి షైనీగా ఆరోగ్యంగా తయారవుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుని మీకు దొరికినప్పుడల్లా తెచ్చుకొని మీ డైట్లో భాగం చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. చూస్తారు కదా, మునగాకులో ఉండే వాటర్ అంతా మొత్తం ఇంకిపోయేసి మునగాకు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే పల్లీలు ఉన్నాయి కదా, వీటిని మిక్సీ పట్టేసి తీసుకుందాం. మీరు కావాలంటే ముందుగా ఎండుమిర్చిని మిక్సీ పట్టేసి తర్వాత అయినా పల్లీలను వేసుకోవచ్చు. దీంతోపాటు నేను ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా సాల్ట్ని కానీ వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ మునగాకుని ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసేసి ఇప్పుడు ఈ పొడిని మనం మునగాకులోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పౌడర్ని యాడ్ చేసుకోండి, లేదంటే ఈ పౌడర్ వచ్చేసి వేడికి మాడిపోతుంది. పౌడర్ అంతా కానీ మునగాకుకి చక్కగా పట్టే వరకు కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మీకు ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపించినట్లయితే వేసుకోవచ్చు. మన మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి ఇది వేసుకుందాం. మునగాకు ఫ్రైని మీరు కావాలంటే రైస్తో పాటు సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అనుకుంటే స్పూన్ తీసుకొని ఇట్లాగా ఒత్తిగా తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కానీ ఏదైనా ఒక ఫేవరెట్ రెసిపీ ఉందంటే అది మునగాకు ఫ్రై అనే చెప్పొచ్చు. చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేవాళ్ళు అనమాట. ఆమె చేత్తో అయితే ఇంకా చాలా టేస్టీగా అనిపించేది. తర్వాత కాస్త పెద్ద అయిన తర్వాత హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్లో నుంచి కానీ ఎప్పుడైనా హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా నాన్నమ్మ మునగాకు ఫ్రై అయితే చేసి నాకు పెట్టేవాళ్ళు. నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. ప్రస్తుతానికి నానమ్మ అయితే చనిపోయారు, కానీ ఆమె జ్ఞాపకమైన ఈ మునగాకు ఫ్రై అయితే నాతోనే ఉంది అని నమ్ముతాను. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ 2 రకాల రెసిపీస్ కానీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.